అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా విద్యార్థులందరికీ ఒక శుభవార్త. విద్యార్థులు చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారు. మేడం సమ్మర్ హాలిడేస్ ఎప్పటి నుంచి, ఎన్ని రోజులు సమ్మర్ హాలిడేస్ ఎప్పటి నుంచి అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, చాలామంది అడుగుతున్నారు. అందుకోసం వాళ్ళ కోసం ప్రతిదీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అందించాలనే ఉద్దేశంతో మీకు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి అమ్మా, బిగ్ బ్రేకింగ్. స్కూళ్ళకు వేసవి సెలవులు అంటే స్కూల్ ఉన్నాయి కదమ్మా, స్కూళ్ళకు సెలవులు. ఏంది వేసవి సెలవులు, దాన్ని సమ్మర్ హాలిడేస్ అంటాం కదా ఇప్పుడు మనం చూద్దాం. ఏపీ, ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే సమ్మర్ హాలిడేస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న, ఆల్రెడీ కర్ణాటక వంటి స్టేట్కి సమ్మర్ హాలిడేస్ అనేసి ఇచ్చేసినారు. కానీ మన ఆంధ్రప్రదేశ్కి ఎప్పటి నుంచి వేసవి సెలవులు అనేది గవర్నమెంట్ డిక్లేర్ చేసేసింది. ఇప్పుడు నుంచి ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11 వరకు సెలవులు స్కూళ్ళకి. అర్థమవుతుందా? ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11 వరకు స్కూళ్ళకు సెలవులు ఉంటాయని, జూన్ 12వ తేదీ 11వ తేదీ వరకే స్కూల్ సెలవులు. అర్థమవుతుందా? 24వ తేదీ నుంచి 23వ తేదీ వర్కింగ్ డే, 23వ తేదీ స్కూళ్ళకు వెళ్ళాలా. 24వ తేదీ నుంచి ఈ ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు స్కూళ్ళకు సెలవులు ఉంటాయి. తిరిగి జూన్ 12వ తేదీ స్కూళ్ళను పునఃప్రారంభిస్తారు, తిరిగి ప్రారంభమవుతారు, రీఓపెన్ అవుతాయి. ఉత్తర్వులు ప్రభుత్వం పేర్కొన్నది. ఈ నెల 23న స్కూళ్ళకు చివరి పని దినంగా వెల్లడైందంటే ఏప్రిల్ 23వ తేదీ స్కూళ్ళకు లాస్ట్ వర్కింగ్ డే. అర్థమవుతుందా? ఏప్రిల్ 24th నుంచి స్కూల్స్కి హాలిడేస్. ఆంధ్రప్రదేశ్ స్కూళ్ళకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు స్కూళ్ళకు సెలవులు. 23వ తేదీ ఏప్రిల్ 23 స్కూల్కి వెళ్ళాలి. 24వ తేదీ నుంచి స్కూళ్ళకు సెలవులు. అలాగే జూన్ 11వ తేదీ వరకే సెలవులు. 12వ తేదీ తిరిగి స్కూళ్ళకు వెళ్ళాలా. అర్థమవుతుందా? అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు.